హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నెయ్యి అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలాంటి మిక్సీ అట్లాంటి ఏం వాడకుండా చేత్తోనే చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ట్రై చేయొచ్చు. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకసారి నేను చేసినట్టు చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇది వారం రోజులదండి నెయ్యి. రోజు పెరుగు తోడు పెడతాం కదా, దాని నుంచి వచ్చే మేగని ఒక గిన్నెలో వారం రోజులు స్టోర్ చేసుకోవాలి. అప్పుడైతే కొంచెం ఎక్కువ వస్తుందండి. ఒక పావు లీటర్ అట్లా వస్తుంది, 3 గిద్దల దాకా. ఇప్పుడు ఒక గిన్నెలో పోసుకొని అట్లా కవ్వం పెట్టి దీంట్లో కూలింగ్ వాటర్ ఉంటాయి కదండి, కూలింగ్ వాటర్ పోసుకొని ఆ వెన్నపూసను కూడా గిన్నెలో వేసుకోవాలి. వేసాక కవ్వం పెట్టి ఇట్లా చిలుకుతూ ఉంటే వెన్న పడిద్దండి. చూడండి ఎట్లా వస్తుందో. అట్లా వెన్న పడేదాకా ఒక పావు గంట సేపు అట్లా చిలుకుతూనే ఉండాలండి. ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మిక్సీ కంటే కూడా ఇట్లా చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. చూడండి ఈ విధంగా అంటే ఇట్లా వెన్నంతా ఒక పక్కకు వస్తుందండి. ఈ విధంగా వచ్చేదాకా చిలుకుతూనే ఉండాలండి. చూడండి వెన్నపూస ఎట్లా పైకి వచ్చిందో. ఇంకా ఉన్నదంతా మొత్తం కిందకని చేత్తో ఇదంతా పక్కకు అనుకోవాలండి వెన్నపూస మొత్తం. ఇంకా అందులో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ పిండుకుంటూ గిన్నెలో వేసుకోవాలి. ఇంకా మిగతా మొత్తం అదే ప్రాసెస్ అండి, సేమ్ అలానే చేయాలి మొత్తం. ఇట్లా పైకి వచ్చిన వెన్నపూసనంతా తీసేయాలి. చూడండి వెన్నపూస ఎంత అయిందో. చెక్క ఇట్లా ముద్దలా వచ్చిందండి, బాల్ లాగా. ఇంకా మేమైతే ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెడతామండి. ఒకవేళ మీకు కావాలంటే మరగపెట్టుకోవచ్చు. అయితే గ్యాస్ని సిమ్లోనే ఉంచాలండి, ఎందుకంటే హైలో ఉంచితే ఇదంతా నురగలా వచ్చింది కదా, మొత్తం అదంతా పొంగిపోతుంది. మళ్ళీ అంతా కాదు, నెయ్యి సిమ్లో ఉంచే మరిగించుకోవాలండి. చూడండి ఎట్లా కరుగుతుందో, మొత్తం కరగనివ్వాలి. చూడండి ఎంత అట్లా కరిగిపోయిందో. ఇప్పుడు ఇది పొంగిద్దండి, పొంగనీయకుండా దగ్గర నుంచి చూస్తూ ఉండాలి, లేకపోతే మొత్తం నెయ్యి అంతా కింద కారిపోయిద్ది. దగ్గరుండి మరగబెట్టుకోవాలండి నెయ్యి కాగబెట్టుకున్నప్పుడు. చూడండి కలర్ ఎట్లా మారుతుందో. మన వెన్నపూస అంతా కరిగి ఇట్లానే కింద అడుగు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మరిగించుకోవాలండి. నెయ్యి చూడండి ఇగో ఈ విధంగా తయారైద్దండి. ఇట్లా పొంగొస్తే నెయ్యి అయిపోయినట్టే. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో, అసలు మంచి స్మెల్ వస్తుందండి ఈ విధంగా చేస్తే. దీంట్లో కావాలంటే మీరు తమలపాకు ఉంటుంది కదండి, అది వేసుకోవచ్చు. సరే నాకు దొరకలేదు వేయడానికి, మీరు కావాలని మీ దగ్గర ఉంటే అది కూడా వేసేసుకోండి. నెయ్యి అయితే అయిపోయిందండి. చల్లారనాక ఇంకా ఒక గాజు బౌల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకోవడమే. పిల్లలకు కూడా చాలా బలం అండి. ఇట్లా చేయండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. మా వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇంకా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. ఓకే బాయ్. ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు.